या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां ప్రకృతిరూపిణీ. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ పాదాలు వారు ఈ తులారాశి పరిధిలోనికి వస్తారో అనే విషయాన్ని తెలుసుకుందాము. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, వీరందరూ కలిసి తులారాశి పరిధిలోనికి వస్తారు. అయింది కదండి. ఇప్పుడు ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాము. ఆదాయం 5, వ్యయం 14. ఇది ఒకటి గుర్తించుకోవలసినటువంటి విషయము. ప్రతి పైసా కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి. అవసరం మేరకు ఖర్చు పెట్టండి. లగ్జరీ అనేటటువంటిది కొంచెం తగ్గించుకోండి. ఇక గౌరవం 6, అవమానం 3. పర్వాలేదు, దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 మిథున రాశిలోను, అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి అక్కడ నుంచి దశమ స్థానంలో, భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోనికి వచ్చి అక్కడ ఒక 5 నెలల పాటు 31వ తారీఖు 10వ నెల 2026 వరకు దశమ స్థానంలోను, మరలా అక్కడ నుంచి ఏకాదశ స్థానంలోనికి వచ్చి ఒక 2 నెలలు ఉంటున్నారు. అక్కడ అందులోనే మళ్ళీ వక్రం ఉన్నది. తదుపరి మళ్ళీ వెనక్కి వెళ్తారనుకోండి. మొత్తం మీద ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చెప్పాలంటే తులారాశి వారికి మిథున రాశిలో సంచారం చేసే కాలం బాగుంటుంది. అలాగే దశముల్లో యోగించజారుడు గోచార గురువు. ఏకాదశంలో యోగిస్తారు, కానీ అందులోనే మళ్ళీ చిన్న అంటే వక్రగతి ఒకటి ఉన్నది. అందుచేత అది అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు. ఈ విధమైనటువంటి గురుగ్రహ గచారం రకరకాలుగా సూచిస్తూ ఉన్నది. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5వ తారీఖు 12వ నెల 2026 వరకు ఇక్కడ ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తదుపరి దశమ స్థానంలోకి వెళ్తారు. అంచేత పాక్షికంగా ఆయన కూడా యోగిస్తూ ఉన్నారు. తదుపరి మనకి తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ అది అంత అనుకూలము కాదు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానమైనటువంటి మకరంలోకి వచ్చి సంవత్సరాంతం వరకు ఉంటారు. అది 2 స్థానాలలోనూ, అంటే పంచమ చతుర్థ 2 స్థానాల్లోనూ కూడా అనుకూలమైన ఫలితంలో ఇవ్వజాలరు. ఇక శని భగవానుడు మాత్రం పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. 6వ స్థానంలో శని భగవానుడు మంచి సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అన్ని ఈ రంగాల వారికి కూడా ఈ బాగా రాణిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధనాదాయం బాగుంటుంది. ఎంతటి కష్టం పని అయినా సరే సులువుగా నెరవేర్చుకోగలుగుతారు. తలంచినటువంటి కార్యాలు ఉన్నట్టయితే వాటిలో మీకు జయం ఉంటుంది. స్థలాలు, భూములు కొనడం, గృహ నిర్మాణాలు చేయటము, వాహనాలు, స్థిరాతిని అభివృద్ధి పరచుకోవటము, ఇట్లాంటి వివాహాలు శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అన్నీ ఉన్నాయి. పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందగలుగుతారు. సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా గాలికి మబ్బులు విడిపోయినట్టుగా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. అలాగే భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులతోటి కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ విధంగా ముఖ్యంగా ఆరోగ్యం మరి మహాభాగ్యం కాబట్టి అది కూడా మీకు సొంతం అవుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇక విద్యార్థుల దగ్గరికి కనుక మనం వచ్చినట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే విద్య ఎందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. క్యాంపస్ పరీక్షల్లోనే సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు విద్య చదవవలసినటువంటిది ఉండంగానే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి,
క్యాంపస్ సెలక్షన్ అని చెప్పేసి అక్కడే సెలెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఆ చదువు పూర్తయ్యాక వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అట్లా వాళ్ళు క్యాంపస్ సెలక్షన్‌లోనే విద్యార్థులు చాలామంది సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అధికారుల దగ్గర నుంచి మాట సహాయం అందుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఇక వ్యవసాయదారుల దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే వారికి ఈ 2 పంటలు కూడా చేతికి బాగా వచ్చి మంచి లాభాలని సమకూర్చుకోగలుగుతారు. వారికి హ్మ్, తద్వారా వారు వారి యొక్క స్థిరాస్తిని 2 ఎకరాలు, 3 ఎకరాలు కొనుక్కోవటము, లేకపోతే ఉన్న అప్పులన్నీ తీర్చేసి హాయిగా సుఖంగా హాయిగా అనుభవించటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి వ్యవసాయదారులకు కలుగుతూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. క్రీడాకారులకి, టీవీలో వారికి, అలాగే సినిమా రంగంలో వారికి కూడా చాలా మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. వారు ఉన్నటువంటి ఆహ్, ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి వారు దిగజారేటటువంటి ఒక మెట్టు దిగేటటువంటి పరిస్థితి కనబడదు. వారు ఉన్న స్థితిలోనే ఉంటారు. ఇంకా అవసరమైతే ఓ మెట్టు కూడా పైకి ఎదగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి అంతా వారికి కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్‌లకు కూడా మంచి లాభాలు సకాలంలో పనులు పూర్తి చేయటం, సకాలంలో బిల్లులు ప్రభుత్వం వారు పే చేయటం, తద్వారా వీళ్ళ ఆ బాకీలు తీర్చుకొని ఆదాయాన్ని మిగిల్చుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకైతే వారికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వారికి మంత్రివర్గంలో పదవులు లభించడం, ఒక ఇట్లాంటివన్నీ జరిగి హ్మ్. వారు హ్మ్. చాలా వారికి వారే ఆశ్చర్యపడేటట్టు ఒక స్థితికి వారు చేరుకోగలగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రజల యొక్క సమస్యలు కూడా పట్టించుకోగలుగుతారు. తద్వారా మంచి గుర్తింపు, గౌరవం ఇవన్నీ కూడా వాళ్ళకి లభ్యమవుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం మగవారి గురించి చెప్పుకున్నాం గదా! స్త్రీల గురించి కూడా చెప్పుకుందాం. వీళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారుల వల్ల ఆదరణ లభిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. సంఘంలో మంచి పాల్గొనడం జరుగుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా కార్యక్రమాల్లో ముందుగానే ఉంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా స్త్రీలకు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి ఈ కారణం. ఇంకా ఈ రాశివారు రాహుకి రాహు మనకి ఇక్కడ 5, 4 స్థానాల్లో ఉండటం వల్ల అంత ఉపయోగకరంగా లేరు. శని భగవానుడు యోగిస్తూ ఉన్నాడు. పాక్షికంగా ఇక్కడ మనకి కేతువు, గురువు కూడా యోగిస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా సహకరించినటువంటి గ్రహం రాహు గ్రహమే కాబట్టి ఇక్కడ కనక అమ్మవారికి సంబంధించి లేదా రాహు కాలంలో నిమ్మకాయ రూపంలో దీపాలు పెడుతూ ఉంటారే అవి కానీ, లేదా అమ్మవారిని దర్శించడం, లేదా చేయటం, ఇవన్నీ కూడా మనకి ఈ మనకి ఆచరణీయం. తద్వారా ఆ దోషాలు కూడా పోయి మరింత అభివృద్ధి చెందడానికి మనకు అవకాశం కల్పిస్తుంది. శుభం భూయాత్.